హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్ గురించి చూద్దాము. ఆల్రెడీ మనం కొద్దిగా డిస్కస్ చేసాము. నేను ఒకసారి మళ్ళీ సింగిల్ కోటోస్, డబుల్ కోటోస్, బ్లాక్ టెక్స్ట్ కాడి నుంచి స్ట్రింగ్లో మెథడ్స్ ఏమేమి ఉంది వాటిని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి కంటెంట్ మీకు ప్లేస్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మీకు పైథాన్ ఫుల్ స్టాక్ పెడతాను. అట్లానే ప్యారలల్గా నోట్ చేసి కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ తీసుకున్నాము. దీంట్లో జావా స్క్రిప్ట్లోకి వెళ్తున్నాం. ల్యాబ్ 5 వరకు చేసాం మనం. సో ఈ ల్యాబ్ 6 అనేది ఈరోజు చేద్దాం మనం. లెటర్స్ న్యూ తీసుకుందాం, న్యూ ఫోల్డర్లోకి వెళ్దాం. సో దాని పేరు ల్యాబ్ 6 అని పెట్టుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. నౌ మనకు ఆల్రెడీ తెలుసు, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాము. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎక్సలెంట్ సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసే కెపాసిటీకి వెళ్తారు. ఏదన్నా కోడ్ చూస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యానిపులేట్ చేయాలన్నా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ పూర్తిగా వస్తుందో అప్పుడు మనం ఎగ్జిస్టింగ్ కోడ్ని చూసి ఈజీగా అర్థం చేసుకొని మనం మ్యానిపులేట్ చేయగలుగుతాం. లేకపోతే మనకు కోడ్ రానప్పుడు మనం ఏమీ చేయలేము. సో కాబట్టి ఫస్ట్ మనకి ఏం కావాలి? ఈజీ టు అండర్స్టాండ్ ద కోడ్. అలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే సో వీ షుడ్ లెర్న్ ద కోడ్. ఓకే, సో లెట్ us వెయిట్. ఓపెన్ అవుతుంది, మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మీకు క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది స్ట్రింగ్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ మనం ల్యాబ్లో ఏం చేద్దామంటే ఒక ఫైల్ తీసుకుందాం. న్యూ అని క్లిక్ చేస్తే మనకి ఒక న్యూ ఫైల్ వస్తుంది. దాని పేరు index.js అని పెట్టుకుందాం. కొద్దిగా జూమ్ చేస్తాము మీకు క్లారిటీగా కనపడటం కోసం. ఎందుకంటే మీరు మొబైల్లో చూసినప్పుడు మీకు పెద్ద అక్షరాలుగా కనపడాలంటే ఐ కెన్ జూమ్ ఇట్. ఓకే, మ్యాక్సిమం జూమ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వాట్ ఈస్ ద స్ట్రింగ్. జనరల్గా స్ట్రింగ్ అంటే అర్థం ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ వర్డ్స్ enclosed with in the single quotes, single, double, backticks. ఈ మూడు వాడికి కూడా మనం ఒక స్ట్రింగ్ని ఫామ్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ వర్డ్స్ కానీ. అయితే మూడు ఎందుకు పెట్టారు, ఆ డిఫరెన్స్ ఏంటనేది ఫస్ట్ మనం లెర్న్ చేద్దాం. ఓకే, జనరల్గా నేనేం చేస్తానంటే ఒక చిన్న మెసేజ్ తీసుకుంటాను. లెట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ హలో స్టూడెంట్స్ అని చెప్పి నా ఫస్ట్ పేజ్లో పెట్టా, కామా పెట్టేసా, హౌ ఆర్ యూ అని చెప్పి ఒక మెసేజ్ రాసాను. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా ఈ డబుల్ కొటేషన్స్లో రాశాను కాబట్టి ఇక్కడ నేను సింగిల్ కోటో సెంట్లో చేయగలిగా. కావాలంటే చూడండి, console.log ఆఫ్ మెసేజ్ అని నేను ప్రింట్ చేస్తే ఇట్ షుడ్ బి రిటర్న్ హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ విత్ సింగిల్ కోటోస్తో ప్రింట్ అయ్యింది. ఓకే, నేను లేదు సింగిల్ కోటోస్ అయినా పెట్టచ్చు అన్నారు, మీరు డబుల్ కోటోస్ అయినా పెట్టచ్చు అన్నారు కదా అని చెప్పిన ఆ చివర ఈ చివర సింగిల్ కోటోస్ పెడితే మధ్యలో సింగిల్ కోటోస్ అనేది ఇంతవరకు క్లోజ్ అయిపోయింది. ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో కాబట్టి ఎప్పుడు సింగిల్ కోటోస్ వాడుతుంటామంటే మధ్యలో ఏదన్నా అపాస్ట్రఫీస్ కోసం మనం సింగిల్ కోటోస్ వాడాల్సి వచ్చినప్పుడు మనం సింగిల్ కోటోస్ అనేది వాడతాం. అదర్వైజ్ డబుల్ కోటోస్ వాడేది ఎప్పుడు వాడుతుంటామంటే, ఇప్పుడు చూడండి ఇది డబుల్ కోటోస్లో ఎన్క్లోజ్ చేసాం కాబట్టి సింగిల్ కోటోస్ ప్రింట్ అయింది. లేదు నాకు ఏదన్నా ఒక స్ట్రింగ్ డబుల్ కోటోస్లో ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఎలా చేస్తాం? నేను లెట్ మెసేజ్ 1 ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు, నేను ఇక్కడ నా ఇన్స్టిట్యూట్ పేరు రాసుకోవాలి. సో డబుల్ కోటోస్లో తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అంటారు. వెల్కమ్ టు ఐటీ ట్యుటోరియల్స్. ఇక్కడ నేను మళ్ళీ డబుల్ కొటేషన్ వచ్చేసి ఇది చాలా బ్యాడ్ అనమాట. ఎందుకని ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ క్లోజ్ అయిపోయింది అంటది, ఆ తర్వాత ఏందో నాకు తెలియదు అంటది, ఇక్కడ డబుల్ కొటేషన్ క్లోజ్ అయిపోయింది అంటది. సో దట్స్ బ్యాడ్. అప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ ఎన్క్లోజ్ విత్ ఇన్ ద సింగిల్ కోటోస్. నౌ ఇట్స్ వర్కింగ్. చూడండి, మీకు కావాలంటే మనం console.log ఆఫ్ మెసేజ్. నౌ వీ కెన్ ఎక్స్పోర్ట్. ఇట్ షుడ్ బి ప్రింట్ వెల్కమ్ టు తెలుగు ఐటీ ట్యూటోరియల్స్ అనేది డబుల్ కోటోస్లో ప్రింట్ అయింది. సో కాబట్టి ఒక స్ట్రింగ్ మధ్యలో మీరు సింగిల్ కోటోస్ వాడాలనుకుంటే డబుల్ కోటోస్లో ఎన్క్లోజ్ చేయండి. ఒక స్ట్రింగ్లో మధ్యలో సింగిల్ కోటోస్, డబుల్ కోటోస్ కావాలంటే సింగిల్ కోటోస్లో ఎన్క్లోజ్ చేయండి. అలా చేయటం వల్ల మనకి స్ట్రింగ్ టెర్మినేట్ కాకుండా ప్రింట్ అయింది.
అయితే మూడోది బ్యాక్ టిక్స్ అని. సో లెట్ మెసేజ్ టు ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ బ్యాక్ టిక్, మనకి కీబోర్డ్లో టాప్లో ఒకటి దాని పక్కనే ఉంటుంది, ఒకటికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాన్ని బ్యాక్ టిక్ అంటాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెల్కమ్ టు డబుల్ కొటేషన్లో టీఐటి పూర్తిగా రాయట్లేదు, తెలుగు ఐటీ ట్యూటోరియల్స్, ఆ తర్వాత కామా పెట్టి హాయ్ స్టూడెంట్స్ అని కూడా నేను పెడతాను. హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్స్కి ఫస్ట్ కేస్ కూడా పెట్టేసి, అంటే ఒకే స్ట్రింగ్లో నేను డబుల్ కొటోస్ వాడాను, సింగిల్ కొటోస్ వాడాను. సో రెండు వాడినా కానీ నాకు ఇక్కడ బ్యాక్ టిక్స్ వాడంగా క్లియర్గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైపోయింది, డబుల్ కొటోస్ ప్రింట్ అయింది, ఫస్ట్ కేస్ సింగిల్ కొటోస్ ప్రింట్ అయింది. సో అప్పుడు మనకి బ్యాక్ టిక్ వల్ల బెనిఫిట్ ఏంటి, విత్ ఇన్ ద బ్యాక్ టిక్ లోపల మనం సింగిల్ కొటోస్ వాడచ్చు, డబుల్ కొటోస్ కూడా వాడచ్చు, ద బోత్ షుడ్ బి యూజ్. మరి బ్యాక్ టిక్ వల్ల ఇది ఒక్కటే బెనిఫిటా సార్, ఇంకేం బెనిఫిట్స్ లేవా? ఎస్, ఇంకా సమ్ మోర్ బెనిఫిట్స్ ఇస్ దేర్. వాట్ అబౌట్ దట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాసరావు, లేకపోతే సమ్ వెంకట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ వెంకట్, కామా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, ఏజ్ ఈక్వల్ టు 20. ఇది ఒక రెండు వేరియబుల్స్ ఉన్నాయి మనకి. ఈ రెండు వేరియబుల్స్ని ఫామ్ చేస్తూ ఒక సెంటెన్స్ జనరేట్ చేయాలి. లెట్ మెసేజ్ 3 ఈజ్ ఈక్వల్ టు బ్యాక్ టిక్స్ మధ్యలో హలో, ఇక్కడ $సైన్ వాడి స్టాక్ బ్రాకెట్స్ మధ్యలో ఆ వేరియబుల్ని మనం కాల్ చేయొచ్చు. హలో వెంకట్, యువర్ ఏజ్ ఈజ్, హలో వెంకట్ యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పని పెట్టి మళ్ళీ అక్కడ అతను ఏజ్ పెట్టాలి. ఏజ్ అంటే ఒక బ్యాక్ టిక్స్ వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీ కెన్ ఆల్సో ఇంటిగ్రేట్ ద జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ విత్ ఇన్ ద స్ట్రింగ్. దీన్నే స్ట్రింగ్ లిటరల్స్ అని చెప్పండి పిలుస్తున్నాను. ఓకే, టెంప్లేట్ లిటరల్స్, సారీ టెంప్లేట్ లిటరల్స్ అంటాం, టెంప్లేట్ లిటరల్స్ అంటాం, టెంప్లేట్ లిటరల్స్ అంటాం. ఓకే, టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీ నీడ్ టు ప్రింట్ దట్ మెసేజ్ console.log of message3. Now we can save. Let's clear the message and we can execute. Now, hello Venkat, your age is 20. Hello Venkat, your age is 20. Okay, that's fine. So intena inka other benefits emalla leva? Yes, some more benefits also is there in that message. I take an address. The address inside I starts with the back tick. Then I enter. So I go with the TIT, some HYD and TG and India. That's 4 lines of this string I have taken. So ఇది ప్రింట్ చేయాలంటే console.log of I go with the address. సో మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా అలౌ చేయాలి అంటే, మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా అలౌ చేయాలంటే బ్యాక్ టిక్స్ వాడాలి. ఇది సింగిల్ కొటేషన్లో పనిచేయదా సార్ అంటే నథింగ్ టు వర్క్స్. సింగిల్ కొటేషన్లో పెడితే నథింగ్ టు వర్క్, లైన్ బ్రేక్ అయితే పనిచేయదు. అదే మీరు డబుల్ కొటేషన్లో పెట్టినా కూడా ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. బట్ మల్టీ లైన్లో మనం ఏదన్నా డేటా స్టోర్ చేయాలంటే వి గో విత్ బ్యాక్ టిక్స్. రిమెంబర్, ఓకే, బ్యాక్ టిక్స్ వాడితేనే మనకి ఇది పనిచేస్తాం. సో దిస్ ఈస్ ద స్ట్రింగ్స్. ఓకే, ఇప్పుడు త్రీ డబుల్ కొటేస్ గురించి చెప్పాను, సింగిల్ కొటేస్ గురించి చెప్పాను, బ్యాక్ టిక్స్ దాని యొక్క బెనిఫిట్స్ ఏందనేది కూడా మనం డిస్కస్ చేసాం. లెట్ us సమ్ ఫంక్షనాలిటీస్ నేర్చుకుందాం, స్ట్రింగ్ ప్రోటోటైప్ ఫంక్షన్స్ కొన్ని నేర్చుకుందాం. సో దానికి నేను ఇంకొక ఫైల్ నేమ్ తీసుకుంటాను. దట్ ఫైల్ నేమ్ ఈజ్ index1.js. ఓకే, లెట్స్ వాట్ ఫంక్షనాలిటీ వీ నీడ్ టు లెర్న్, సమ్ మోర్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. లైక్ ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి నాకు, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి నాకు. హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ద లెంత్, హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ద లెంత్. సో లెంత్ కావాలంటే మనం ఏం చేయాలి? సో లైక్ ఫస్ట్ లెంత్ అనే ఒక ప్రోటోటైప్ మెథడ్ని మనకి డిఫాల్ట్గా స్ట్రింగ్ ఉంటుంది. లెట్ నేను మెసేజ్ అని తీసుకున్నాను, ఆ మెసేజ్లో వచ్చేసి నా నేమ్ టైప్ చేసుకున్నాను, నా నేము టైప్ చేసుకున్నాను. ఈ నేమ్ యొక్క లెంత్ ఎంతో నాకు తెలియాలి. సో అప్పుడు నేను console.log open the bracket, name in the message dot length, automatically the length should be written. If you clear run the length should be written 14 letters. Okay,
ఈ స్ట్రింగ్ని నేను రివర్స్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను వితౌట్ ఎనీ మెథడ్స్ యూజ్ చేసి. జనరల్గా దీన్ని మెథడ్స్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు, మెథడ్స్ యూజ్ చేయకుండా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేస్తాం? సో నేనేం చేస్తానంటే ఇక్కడ లెట్ ఒక రివర్స్ స్ట్రింగ్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ కాల్డ్ రిజల్ట్ అని చెప్పని. ఈ రిజల్ట్ని జనరేట్ చేస్తాను. ఎలా జనరేట్ చేస్తాను చూడండి. ఫర్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. i లెస్ దెన్ n దాకా వెళ్ళాలి. i లెస్ దెన్ n. వాట్ అబౌట్ ద n? n అనేది లేదు కదా. లెట్స్ వీ విల్ మూవ్ ఆన్ టు ద రైట్. ద n ఈస్ ఆల్సో. ఇక్కడ నేను లెట్ n ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ లెంత్, నా మెసేజ్ యొక్క లెంత్ని nలో స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత i ప్లస్ ప్లస్ అన్నాను. లోపలికి వచ్చిన తర్వాత రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే అర్థమైంది. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ అని రాసేదాని బదులు సింపుల్గా మనం రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ క్యారెక్ట్ అనే ఫంక్షన్ ఉంది. మన క్యారెక్టర్ ఎట్ ద పొజిషన్, ఆ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నది కావాలి మనకి. సో నాకు కావాల్సింది ఏంటి? రివర్స్లో ప్రింట్ అవ్వాలి. నాకు మామూలుగా ప్రింట్ అవ్వాలంటే క్యారెట్ ఐ అన్నాం అనుకో, ఇట్ షుడ్ బి వర్స్. నాకు రివర్స్ కావాలి అంటే లాస్ట్ నుంచి ప్రింట్ అవ్వాలి. లెంత్లో నుంచి ఒకటి తీసేయాలి. ఒకటంటే నేను ఐ అని రాసుకోవచ్చు కదా. ఐ రాస్తే ఏమైందంటే I0 తీసేస్తే మనకి n ఉండదుగా, లెస్ దాన్ n కదా కావాల్సింది. సో కాబట్టి +1 అనేది మనం వాడితే ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ అయితే ఆ స్ట్రింగ్ రివర్స్లో మనకి వర్కౌట్ అయింది. సో ఒకసారి ఇక్కడ క్లియర్ చేసుకుందాం. లెట్స్ రన్ చేద్దాం. ఇక్కడ కే శ్రీనివాసరావు అనేది రివర్స్లో మనకి ప్రింట్ అయిపోయింది. ఇది బేసికల్గా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్లో లెంత్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ని రివర్స్లో ప్రింట్ చేయాలంటే. మామూలుగా ప్రింట్ చేయాలంటే మనం ఎక్కడ కన్సోల్ లాగ్ రాసుకునే బదులు ఈ స్ట్రింగ్లో ఏం చేస్తాం? క్యారెట్ ఆఫ్ ఐ అంటాం. ఐ అంటే జనరల్ ఆర్డర్ రాస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది రివర్స్ ఆర్డర్లో. జనరల్ ఆర్డర్ మనకేం చేసుకోవడానికి రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి కాబట్టి ఇలా రాయొచ్చు. సో దీన్నే సమ్ మోర్ పీపుల్ ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. నేను దీన్ని కామెంట్లో పెడుతున్నాను. సో బిఫోర్ కామెంట్ నేను కాపీ చేసుకొని కామెంట్లో పెడుతున్నాను. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే సేమ్ కాపీ చేస్తాను. i ఈక్వల్ టు n-1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందాక తిరగచ్చు. దెన్ i మైనస్ మైనస్ అవ్వచ్చు. దెన్ ఇక్కడ మనం జస్ట్ i అనేది వాడితే చాలు, రివర్స్లో ఫామ్ అయింది. జస్ట్ మీరు ఇక్కడ క్లియర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఆటోమేటిక్గా రివర్స్లో పెట్టేది. ఏదో దట్ వే ఆర్ దిస్ వే. ఇవి రెండు కాకుండా మెథడ్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి మెథడ్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎలా చేస్తామనేది మనం ఇంకొక ఇండెక్స్ ఫైల్ తీసుకొని, సో ఇండెక్స్ 2.js అని చెప్పి పెట్టుకున్నాం. సారీ, ఏం చేయాలి మనం? డోంట్ సేవ్. ఇక్కడ మనం ఇంకొక ఫైల్ యాడ్ చేసుకుందాం. దాని పేరు index2.js అని పెట్టుకున్నాం. నేను ఇక్కడ లెట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ శ్రీనివాసరావు అని చెప్పని రాసుకున్నాను. ఓకే, లెట్ శ్రీనివాసరావు. సో లేదు ఇది పాలిండ్రోమా కాదని చెక్ చేసి ప్రోగ్రామ్ రాస్తే మీకు ఇది జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో ఫ్రంట్ ఎండ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అడుగుతున్నారు. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి సాల్వ్ చేశాను. సో కాబట్టి రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇందాక మనం రాసినట్టు రివర్స్ చేసుకొని దాన్ని ఒరిజినల్ స్ట్రింగ్ తోటి కంపేర్ చేసి ఓకే అయితే ఓకే అని, లేకపోతే కాదని చెప్పచ్చు. కానీ అలా కాకుండా నువ్వు ఫంక్షన్స్ ఉపయోగించి చేయలేవా అని అడుగుతారు. అప్పుడు ఎలా చేస్తాను? నేనేం చేస్తాను అంటే మేడం అనేది ఎప్పుడు పాలిండ్రోమ్ స్ట్రింగే. నేను మేడమ్స్ అని తీసుకున్నాను, అది పాలిండ్రోమ్ స్ట్రింగ్ కాదు కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్గా రివర్స్ చేయడానికి మనకి స్ట్రింగ్లో మెథడ్స్ లేవు కాబట్టి దాన్ని ఏం చేయాలి? అరే కింద మనం స్ప్లిట్ చేయాలి. సో కాబట్టి నేను లెట్ rev స్ట్రింగ్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని ఈ మెసేజ్ని నేనేం చేస్తాను? స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసి దేన్ని బేస్ చేసుకొని ఎంటీ స్పేస్ ఏమీ లేకుండా, అంటే ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి స్ప్లిట్ అయిపోయింది. ఈ స్ప్లిట్ అయిన దాన్ని ఏ రూపంలోకి వస్తుంది అంటే మీకు అది కూడా చూపిస్తాను. డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ చేసి ఒక అరే కింద వచ్చేసింది. ఎప్పుడైతే మనం స్ప్లిట్ చేస్తామో అది మనకి అరే కింద రిటర్న్ వచ్చింది. చూడండి, మీకు అది చూపించాకే ఫంక్షన్ వాడతాను, నో వరీస్. సో ఇప్పుడు రన్ చేసాము. రన్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ మనకి ఒక అరే రూపంలో వచ్చింది కదా. ఈ అరేని ఏం చేయాలంటే మనం రివర్స్ చేయాలి. సో అరేని రివర్స్ చేయడానికి మనకు ఫంక్షన్ ఉంది. డైరెక్ట్గా రివర్స్ అనే ఫంక్షన్ని మనం వాడితే ఆటోమేటిక్గా
ఇట్ షుడ్ బి రివర్స్. చూడండి రివర్స్లో వచ్చేసింది, ఎస్ మేడం అని వచ్చింది. ఇందాక మేడమ్స్ కాస్త ఎస్ మేడం అయిపోయింది. ఈ రివర్స్ అయిన అరేని మళ్ళీ స్ట్రింగ్ కింద మార్చాలి అంటే డాట్ జాయిన్ అనే కమాండ్ వాడి ఎక్కడ జాయిన్ చేయాలి అంటే మనము జస్ట్ జాయిన్ అని డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఒకసారి రన్ చేద్దాం. మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఎస్ మేడం అని వచ్చేసింది. దీన్ని మొత్తాన్ని అంటే మనం ఏదైతే రివర్స్ స్ట్రింగ్ చేసామనుకుంటున్నామో ఈ స్ప్లిట్ పక్కన ఏదైతే మనం రాసామో దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ మనం రాసేస్తే ఒకేసారి స్ప్లిట్ అయ్యి జాయిన్ చేసుకొని ఒక రివర్స్ స్ట్రింగ్ అని తీసుకొస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసేసుకోవచ్చు మనం. ఇది ఏదైతే మనం రాసామో ఈ కోడ్ కండిషన్ చెక్ చేయొచ్చు. ఇఫ్ మెసేజ్ ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టండి, విత్ డేటా టైప్తో సహా మ్యాచ్ అవ్వాలి కాబట్టి మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు REVSTR అయితే దెన్ వాట్ నెక్స్ట్. సో బ్రాకెట్స్లో మీరు రాస్తారు ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ పాలిండ్రోమ్, ఇట్స్ పాలిండ్రోమ్ అని రాసేస్తారు, పాలిండ్రోమ్. దట్స్ ఓకే. ఎల్స్ కాలేదనుకో ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఎల్స్ కాకపోతే ఇదే స్ట్రింగ్ కాపీ చేసుకోండి, ఇట్స్ కాదు నాట్ పెట్టేసేయండి ఇట్స్ తర్వాత, దట్స్ ఫైన్. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఏం రావాలి మనకి ఆన్సర్, ఇట్స్ నాటే రావాలి. ఎందుకంటే మేడమ్స్ మేడమ్ కాబట్టి ఇది డిఫరెంట్ పెట్టాం కాబట్టి. లెట్స్ ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్ వచ్చింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఎస్ తీసేద్దాము. వెన్ యూ కెన్ రన్ ఇట్స్ ఏ పాలిండ్రోమ్. వెరీ సింపుల్గా మనం ఒక ఫంక్షన్ ఎన్ని ఫంక్షన్స్ వాడాము చూడండి. ఇక్కడ స్ప్లిట్ చేసాము, స్ప్లిట్ చేయగానే అది యారే అవుతుంది. ఆ యారేని రివర్స్ చేసాము, రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఒక స్ట్రింగ్ కింద చేయాలి కాబట్టి జాయిన్ చేస్తున్నాము. మధ్యలో ఏమీ పెట్టకుండా, కామా పెడితే మళ్ళీ కామా వస్తాయి, అందుకని ఏమీ పెట్టలేదంటే ఇట్ షుడ్ బి జాయిన్ ఏ సింగిల్ స్ట్రింగ్ అయిపోయింది. ఆ స్ట్రింగ్ని ప్రీవియస్ స్ట్రింగ్తో కంపారిజన్ చేస్తే బోత్ విత్ డేటా టైపు అండ్ వాల్యూతో సహా సమానం అయితే ఇట్స్ ఎ పాలిండ్రోమ్. కాకపోతే ఇట్స్ నాట్ ఎ పాలిండ్రోమ్. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇది మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అడుగుతున్నారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వెళ్ళే వాళ్ళు ఎవరినైనా జావా స్క్రిప్ట్ మీద. ఒకటి పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ అన్న రాయమని అడుగుతున్నారు, లేకపోతే ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయమని అడుగుతున్నారు. మీరు ఇలా రాస్తే స్ట్రింగ్ రివర్స్ చేయమన్నప్పుడు దిస్ ఈస్ ద వెనిలా జావా స్క్రిప్ట్లో రాసినట్టు అర్థం, అంటే వితౌట్ ఫంక్షన్స్ వాడి కోడ్లో రాసినట్టు. అదే ఇలా వాడితే విత్ ఫంక్షన్స్ వాడి సింపుల్గా రాసినట్టు అర్థం. ఒక సింగిల్ లైన్లో దాన్ని రివర్స్ చేయగలుగుతున్నారు. ఇక్కడైతే లూప్ వాడాలి. ఇలా కాకుండా ఇలా రాయలేవా అని కూడా అడుగుతారు. అందుకని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్ప్లిట్ చేయండి, రివర్స్ చేయండి, జాయిన్ చేయండి. స్ప్లిట్ చేసినప్పుడు ఏ లెటర్ కా లెటర్ విడిపోయి ఒక యారే రూపంలోకి వస్తుంది. దాన్ని రివర్స్ చేస్తే ఆ యారే రివర్స్ అవుతుంది. మళ్ళీ దాన్ని జాయిన్ చేయమని చెప్తున్నాం వితౌట్ స్పేసెస్, అంటే అవి మొత్తం కూడా ఒక స్ట్రింగ్ కింద జాయిన్ అయిపోతుంది. దెన్ వీ విల్ కంపారిజన్ టు దట్. ఓకే, లెట్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనం లెంత్ తెలుసుకున్నాము, క్యారెట్ తెలుసుకున్నాము, ఆ తర్వాత స్ప్లిట్, జాయిన్, రివర్స్ అనే ఫంక్షన్స్ కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కన్కాటనేషన్ అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, రెండు స్ట్రింగ్స్ని ఎలా కలపాలి, లేదా ఆ స్ట్రింగ్కి కంటెంట్ కలపచ్చా లేకపోతే ఇంకొక వేరియబులే కలపచ్చా, ఇట్లాంటివి కూడా మనం కొద్దిగా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేద్దాం. సో నేను దీని పేరు index3.js అని చెప్పని పేరు పెడుతున్నాను. ఇక్కడ నేను లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాసరావు అని చెప్పని పెట్టి డాట్ పెట్టేసాను. ఓకే, దట్స్ ఫైన్. లేకపోతే ముందే డాట్ పెడదాం, తర్వాత గారు అని పెట్టడానికి ఈజీగా ఉంటుంది. లెట్స్ ఐ టేకెన్ వన్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత నేను ఈ స్ట్రింగ్కి కన్కాటనేషన్ అనే ఫంక్షన్ వాడాలనుకుంటున్నాను. ఎలా వాడాలనుకుంటున్నానో చూపిస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దేనికి కన్కాటనేషన్ చేయాలనుకుంటే నాకు ముందు పక్క మిస్టర్ అనేది రావాలి. ఆ తర్వాత ఆ మిస్టర్కి ఏం కన్కాట్ అవ్వాలి, కన్కాటనేషన్ ఏం కన్కాట్ అవ్వాలి, నేమ్ అనేది కన్కాట్ అవ్వాలి. దాని తర్వాత కూడా నాకు వేరేది కన్కాట్ అవ్వాలి, స్పేస్ ఇచ్చి గారు అనేది కూడా కన్కాట్ అవ్వాలి. అంటే మిస్టర్కి ఏమో ఈ నేమ్ కన్కాట్ అవుతుంది, ఈ నేమ్కి ఏమో గారు కన్కాట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ క్లియర్ చేసుకుందాం. లెట్స్ జూమ్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ ఏం ప్రింట్ అయిందో చూడండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో గారు ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. గారు ఈజ్ నాట్ డిఫైన్డ్ అంది. డబుల్ కొటేషన్స్లో పెట్టాము, ఇక్కడ ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాము, ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాము. అంటే దీన్ని ఇలా ప్రింట్ చేసినప్పుడు మనకు ఒకేసారి కన్కాటనేషన్ జరగదు కాబట్టి బయట మీరు ఏం చేస్తారంటే లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని పెట్టి ఇలా కన్కాటనేషన్ చేయండి. అప్పుడు ఏమైందంటే
అది కన్కాటన్ అయ్యి రిటర్న్ వచ్చిన తర్వాత వాల్యూని మీరు రిజల్ట్లో ప్రింట్ చేయండి. ఎందుకంటే ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది పనిచేయటం వల్ల అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు ప్రాపర్గా ఎగ్జిక్యూట్. ఓకే, దట్స్. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మనం ఇక్కడ కన్కాట్ అనే ఒక ఫంక్షన్ ఎందుకు వాడామంటే కన్కాటినేషన్ చేయడం కోసం, కలపటం కోసం. మిస్టర్కి ఏం కలిపాము? నేమ్ కలిపాము. ఈ నేమ్ కలిపే ముందే ఈ నేమ్కి గారు అటాచ్ అయ్యి ఇది మొత్తం వచ్చి మిస్టర్ కనెక్ట్ అయింది. అది మొత్తం వచ్చి రిజల్ట్లో స్టోర్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది బ్రాకెట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీనికి అటాచ్ అయ్యి అప్పుడు ప్రింట్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇండెక్స్ ఆఫ్ అనేది వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రాంలో మనం ఎస్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, నేను ఏది నేమ్లో ఉన్న ఇండెక్స్ ఆఫ్ అనేది ఓ క్యాప్లో పెట్టాను. ఎందుకు పెట్టానో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ మెథడ్ రాసినా మీరు ఆ మెథడ్ యొక్క స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది, సెకండ్ సబ్సిక్వెంట్ షుడ్ బి ఏ క్యాపిటల్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం వాడుతున్నాను? క్యాపిటల్ ఎస్ అని వాడాను. ఇప్పుడు ఆ క్యాపిటల్ ఎస్ యొక్క ఇండెక్స్ ఎక్కడ ఉందో మనకి అవుట్పుట్ వస్తుంది. లెట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్. ఎక్కడ ఉందంటే దాని యొక్క ఇండెక్స్ 2 ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, అలా కాదు, ఇండెక్స్ ఆఫ్ కాకుండా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే ఇంకొక మెథడ్ ఉంది మనకి. అది ఎందుకు వాడతామంటే ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఇచ్చింది అదే, లాస్ట్ ఇండెక్స్ వాడినప్పుడు ఐ కూడా క్యాపిటల్ చేయాలి. ఎందుకని? స్టార్ట్ విత్ స్మాల్, సెకండ్ సబ్సిక్వెంట్ షుడ్ బి ఏ క్యాపిటల్. సో ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేద్దాం. రన్ చేస్తే ఇది కూడా 2నే వచ్చింది. ఎందుకని 2 వచ్చిందంటే ఇక్కడ ఎస్ అనేది మనకి స్మాల్ లెటర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ లెటర్ వాడాము. ఇప్పుడు మనం సెకండ్ ఎస్ వాడాము. లైక్ ఇప్పుడు ఏం వాడదాం? ఏ వాడదాం. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ ఏ ఇక్కడ ఉంది, లాస్ట్ ఇండెక్స్ ఏ ఇక్కడ ఉంది. సో కాబట్టి మనకి 13 వస్తుంది. ఐ థింక్ ద రిజల్ట్ 12 వచ్చింది. 12th పొజిషన్ 0 నుంచి, కాబట్టి 12th పొజిషన్లో లాస్ట్ ఇండెక్స్ ఉంది. ఇదే దాన్ని లాస్ట్ ఇండెక్స్ కాకుండా ఇండెక్స్ ఆఫ్ అని చెప్పని కనుక వాడితే మనకి ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ వస్తుంది. ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఇండెక్స్ ఏ అంటే 8th ఉందంట, ఇక్కడ ఉందంట 8th పొజిషన్. అదే దాన్ని మనం లాస్ట్ ఇండెక్స్ అని వాడితే లాస్ట్లో ఆ స్ట్రింగ్లో ఎక్కడైతే ఉందో దాని యొక్క పొజిషన్ మనకి 12th క్యారెక్టర్ దగ్గర చూపిస్తుంది. దట్ ఈస్ ద ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం. సో దట్ ఈస్ ద ఇండెక్స్ 4.js అనే ఫైల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఎలా దాన్ని కట్ చేయాలి, ముక్కలుగా స్ట్రింగ్ని బయటికి తీసుకురావాలంటే ఎలా వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ వచ్చేసి హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అని చెప్పి ఒక మెసేజ్ రాశాను. ఈ మెసేజ్లో నుంచి నేను ఒక పార్ట్ను బయటికి తీసుకురావాలి. అప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజ్ డాట్ స్లైస్ ఆఫ్, ఎక్కడి నుంచి 0 నుంచి 0 1 2 3 4 అంటే అప్ టు 5th బౌండరీ, కాబట్టి 5th కన్సిడరేషన్ కాదు, 4 వరకు అంటే మీకు ఇంతవరకే ప్రింట్ అయింది అనమాట. సో లెట్స్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఏం ప్రింట్ అయింది చూడండి? హలో అనే ప్రింట్ అయింది. ఓకే, కొద్దిగా పైకి చెప్తాను, ఇది క్లియర్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయగానే హలో అని ప్రింట్ అయింది. అలా కాదు, ఇది 0 1 2 3 4 5 6th నుంచి కావాలి నాకు. దీన్నే కాపీ చేసుకుంటున్నాను. ఐ విల్ ప్రింట్ ద 6th నుంచి 6th 7th 8th 9th 10th 11th 12th 13th 14th దా కావాలి. అంటే నెక్స్ట్ సెంటెన్స్ మనకి ఆ స్టూడెంట్స్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బయటికి తీసుకురావాలనేటప్పుడు ఈ స్లైస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్నే మనం ఈ మెసేజ్నే డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా మనం ప్రింట్ చేయొచ్చు. లోయర్ కేస్లో, అప్పర్ కేస్లో. అది ఎలా ప్రింట్ చేస్తాం ఒకసారి ఆ 2 కమాండ్స్ కూడా చూద్దాం. మెసేజ్ డాట్ టు లోయర్ కేస్, అంటే స్మాల్ లెటర్స్లోకి మార్చు. దీన్నే కాపీ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఏం చేద్దామంటే 2 అప్పర్ కేస్ కింద కూడా మార్చుకోవచ్చు. మెథడ్ పేరు చూడండి, ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ స్మాల్, సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్. సో ఇప్పుడు క్లియర్ చేస్తాను. దెన్ ఐ విల్ ఎగ్జిక్యూట్ స్మాల్ కేస్, అప్పర్ కేస్. ఓకే, అలానే ఒక స్ట్రింగ్లో ఏదన్నా ఒక లెటర్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ స్మాల్ ఓలో ఉన్నవన్నీ క్యాపిటల్ ఓలోకి వెళ్ళాలనుకో, అప్పుడు రీప్లేస్ ఆల్ అంటాం. ఒక్క ఓని ఫస్ట్ ఓ వరకే వెళ్ళాలంటే రీప్లేస్ అంటాం. ఎలా చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజ్ డాట్ రీప్లేస్
ఆఫ్ ఏం రీప్లేస్ చేయాలి, ఓ అనే దాన్ని కామా క్యాపిటల్ ఓ కింద మార్చాలి, క్యాపిటల్ ఓ కింద మార్చాలి. అప్పుడు ఏమైంది, ఒక్క ఓనే రీప్లేస్ అయి ప్రింట్ అయితే మనకు చూడండి ఫస్ట్ ఓ ఒక్కటే క్యాపిటల్ వచ్చింది. ఓకే, బట్ నాకు అన్ని ఓస్ రావాలి. అప్పుడు మనం వాడే కమాండ్ రీప్లేస్ ఆల్. ద ఎంటైర్ స్ట్రింగ్ లో ఎన్ని ఓస్ అయితే మనకు ఉన్నాయో అన్ని ఓస్ కూడా స్మాల్ నుంచి క్యాపిటల్ కి మార్చేసి ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి ఈ ఓ పెద్దదైంది, ఈ ఓ పెద్దదైంది, ఈ ఓ పెద్దదైంది. సో కాబట్టి మనం ఆల్ ఓస్ ని మనం బిగ్ కింద చేయగలిగాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కమాండ్ నేర్చేసుకుని ఈ స్ట్రింగ్స్ ఎంతటితో క్లోజ్ చేద్దాం. తర్వాత మళ్ళీ మిగతావి రేపు క్లాస్లో చూద్దాం. ఇక్కడ లెట్ మెసేజ్ 1 ఈజ్ ఈక్వల్ టు, నేను కొంత డబుల్ కొటేషన్స్ లో స్పేస్ ఇచ్చాను, నేను ఇక్కడ రామ్ అని చెప్పి రాశాను, సమ్ మోర్ స్పేసెస్ ఇచ్చాను. జనరల్ గా ఈ స్పేసెస్ ని రిమూవ్ చేయడం కోసం ట్రిమ్ అనే కమాండ్ వాడతాం. సో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజ్ 1 అని అనుకో వితౌట్ ట్రిమ్మింగ్ చూపిస్తుంది. అలా కాకుండా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజ్ డాట్ ట్రిమ్ అనే మెథడ్ తో వాడితే ఇట్ రిమూవ్స్ ద వైట్ స్పేసెస్. మీరు రన్ చేయండి, చివరిలో చూడండి మీకు రామ్ అనేది విత్ స్పేసెస్ తో ప్రింట్ అయింది. ఇక్కడ జరపండి కొద్దిగా. సో ఇక్కడ చూడండి రామ్, ఇక్కడ మనం మెసేజ్ 1 ని మార్చాలి, మనం మెసేజ్ అని పెట్టాం, మెసేజ్ 1 అని పెట్టాం. దట్స్ రన్ చేయండి, క్లియర్ చేయండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఆటోమేటిక్గా రామ్కి ముందు స్పేస్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. ఈ రామ్కి మనకి స్పేస్ లేదు ఎందుకంటే ట్రిమ్ చేసాం. దట్స్ ఈ రోజు మనం ఏమేం కమాండ్స్ నేర్చుకున్నామంటే ఫస్ట్ క్లాస్లో వచ్చేసి వాట్ ఈస్ ద స్ట్రింగ్ అండ్ మల్టీలైన్ స్ట్రింగ్, సింగిల్ లైన్ స్ట్రింగ్, అలానే డబుల్ కొటర్స్, సింగిల్ కొటర్స్, బ్యాక్ టిక్స్, అట్లానే టెంప్లేట్ లిటరల్స్, ఇవన్నీ ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం. తర్వాత ఒక స్ట్రింగ్ని రివర్స్ చేసి ఎలా ప్రింట్ అవ్వాలనేది చూసాం. ఆ తర్వాత క్లాస్లో వచ్చేసి పాలిండ్రోమ్కి డిఫరెంట్ ఫంక్షన్స్ స్ప్లిట్, రివర్స్, జాయిన్ ఉపయోగించి పాలిండ్రోమ్కి ప్రోగ్రామ్ రాసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్కార్డినేషన్ ఎలా వాడతాము, ఇండెక్స్లు ఎలా తెలుసుకుంటాము చూసాం. ఆ తర్వాత స్లైసెస్ ఎలా వాడతాము, రీప్లేస్ ఎలా వాడతాము, అప్పర్ కేస్, లోయర్ కేస్, ట్రిమ్ ఎలా వాడతాం చూసాం. సో ఈ ఫంక్షన్స్ అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఫంక్షన్స్ తర్వాత మన టాపిక్ ఏంటంటే ఈ మెథడ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలి మనము. సో టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. జావాస్క్రిప్ట్లో టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తాం అనేది మన నెక్స్ట్ టాపిక్. ఆ టైప్ కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్ట్స్ విత్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వాటిలో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ 1 by 1 రియల్ టైమ్ సినారియోస్తో చేద్దాం. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ పీపుల్కి పాస్ అయితే నా వీడియో రీచ్ పెరిగిద్ది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది, రియాక్ట్ కూడా ఉంది. దీని తర్వాత ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో కంటిన్యూగా క్లాసెస్ అనేది రిలీజ్ చేస్తాను. మేబీ సాటర్డే సండేస్ ఐఎమ్ నాట్ మెన్షన్ టు దట్, మేబీ చేస్తాను, చేయను చెప్పలేను సాటర్డే సండేస్, బట్ రిమైనింగ్ ఆల్వేస్ క్లాసెస్ రిలీజ్ చేస్తాను. ఓకే, బాయ్ ఆల్.